వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. గజపతి నగరం ఆసుపత్రికి పరికరాల వితరణ అభినందనీయమన్నారు మంత్రి శ్రీనివాస. గజపతి నగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునిక పరికరాల వితరణ చేయడం అభినందనీయమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. శనివారం వాల్తేరు రేగల్ రౌండ్ టేబుల్స్ లో 357 చైర్మన్ భరత్ కందేరి సమకూర్చిన సుమారు 15 లక్షల విలువ గల పరికరాలను మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్, ఏఎస్టీ మోహిత్, ప్రాజెక్టు గవర్నర్ విజయ్ కోనేరు, ఫ్లోర్స్ టేబుల్స్ 357, డాక్టర్ సతీష్ కుమార్, టీడీపీ నేతలు పివివి గోపాలరాజు, మాజీ జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ పాల్గొన్నారు. పనులు చాలా వేగవంతంగా అవుతున్నాయి. ఏరియా హాస్పిటల్ ఈ ప్రాంతానికి కూడా గెలుపున నియోజకవర్గం ఈ 4 పెంచారు. గెలుపున్నారు, మెంటాడ, పెద్దరాజు, కొండపల్లి ఈ 4 మండలాలకు కేంద్రీకృతమైనటువంటి ఈ ఏరియా హాస్పిటల్ పనులు చాలా వేగవంతంగా అవుతున్నాయి. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి తెలియజేసి సుమారు 50 లక్షల వరకు ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ సమకూర్చమని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రభుత్వం కల్పించడమే కాకుండా అదనపు ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్తో రైజ్ చేయాలని ఒక మంచి ఆలోచనతో మనం అందరం కూడా ఇక్కడ డాక్టర్ దగ్గర రిక్వెస్ట్ తీసుకొని ఇక్కడ వైజాగ్లో ఉన్నటువంటి రౌండ్ టేబుల్ నెంబర్ 99 357 వాల్టర్ క్లబ్ పక్కన రౌండ్ టేబుల్ ఇది. వాళ్ళ సహకారంతో సుమారు 15 లక్షల వరకు ఈరోజు ఎనెస్థీషియా వర్క్ స్టేషన్ అవ్వచ్చు, లేకపోతే పల్స్ మానిటర్స్ అవ్వచ్చు, మరి అలాగే ఐసీయూకి కావాల్సినటువంటి మానిటర్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా లేటెస్ట్ మెకానిజం అంటారు. ఎప్పుడు జనరల్గా ఉండే హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కాకుండా లేటెస్ట్ మార్కెట్లో ఉన్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎనెస్థీషియా ఎక్విప్మెంట్ కూడా జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటుందంట. అది ఇక్కడ వీళ్ళు రౌండ్ టేబుల్ వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలు ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. ఆల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ ఖచ్చితంగా ఈ డాక్టర్స్కి హెల్ప్ అయ్యి ఒక మంచి ట్రీట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి ఇస్తారని మంచి ఆలోచనతో. ఇవే కాకుండా ఈడీఎల్ నుంచి కూడా కొంత ఎక్విప్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈడీఎల్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటిని కూడా సమకూర్చడం జరిగింది. ఇక్కడ ఈ ప్లాంట్కి ఆరో వాటర్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రెచ్చర్స్ అవ్వచ్చు, లేకపోతే వీల్ చైర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మానిటర్స్ కూడా కొన్ని మానిటర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారు 10 లక్షల వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ 10 లక్షలు ప్లస్ 25 లక్షలు 15 లక్షలు సుమారు 25 లక్షలు